హాఫ్ మార్క్ 1 మార్క్తో కూడా మనలో జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకపోవడం కాదు, తెలిసిన క్వశ్చన్స్కే మనం రాంగ్ ఆన్సర్స్ చూస్ చేసుకోవడం ద్వారా జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలా మంది మనలో ఉంటారు. వాళ్ళు తర్వాత చాలా డిసప్పాయింట్మెంట్కి గురవుతూ ఉంటారు. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్, అదర్వైజ్ యూపీఎస్సీ ఆర్ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్, కాంపిటివ్ ఎగ్జామ్స్లో మనలో ఈ రోజుల్లో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్న సెక్షన్ ఇంగ్లీష్లో మనము మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ మనకు తెలిసిన కొన్ని విషయాలను అదే మొత్తం ఇంగ్లీష్ అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇంగ్లీషు ఈజు, వాజు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ ఇవి వస్తేనే ఇంగ్లీష్ కాదు. ఈ రోజులలో ఇంగ్లీష్ సెక్షన్ ని పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా అప్లికేషన్ మెథడ్స్ లో చేస్తున్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కి తగ్గట్టుగా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నారు. పోలీస్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి 1 టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బ్యాంకింగ్ కి 1 టైప్ ఆఫ్ క్వశ్చన్, టీచింగ్ కి 1 టైప్ ఆఫ్ క్వశ్చన్, గ్రూప్స్ కి 1 లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. ఏ జాబ్ టైటిల్ కి తగ్గట్టుగా దాని అవసరానికి తగ్గట్టుగా పేపర్ సెట్టింగ్ ఉంటుంది. కాబట్టి మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నామో, మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతే ఎట్లాంటి స్ట్రాటజీ ఫాలో కావాలి, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతే ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతే మనం ఈజీగా ఇందులో ఇంగ్లీష్లో స్కోర్ చేసుకోవచ్చు అనే చాలా విషయాలు మనం అప్కమింగ్ వీడియోస్లో మనం నేర్చుకుంటాం. ముందుగా ఒకసారి సిలబస్ని చూద్దాం. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్ఐ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ యొక్క గెట్ ద ప్యాటర్న్. పేపర్ 1, పేపర్ 2. వన్ ఈజ్ ఆబ్జెక్టివ్ అండ్ అనదర్ వన్ ఈజ్ డిస్క్రిప్ట్. సో ఇందులో యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రిహెన్షన్ వెరీ కామన్. అంటే మనం చాలా కాంపిటివ్ ఎగ్జామ్స్లోనే కాకుండా రెగ్యులర్ మన అకాడమిక్ ఎగ్జామ్స్లో కూడా ఇవన్నీ చూసే ఉంటాం ఆల్రెడీ. కాకపోతే ఎస్ఎస్సి లెవెల్ నుంచి కూడా డిస్కోర్స్ రైటింగ్, మేజర్ డిస్కోర్స్, మైనర్ డిస్కోర్స్ అని ఉన్నప్పటికీ కూడా మనం వీటిని నెగ్లెక్ట్ చేసాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ప్రతి జాబ్ కి ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పార్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ ఆఫ్ ప్రిసీస్ అండ్ లెటర్స్, రిపోర్ట్స్, ఎస్సే, టాపికల్ ఎస్సేస్, పారాగ్రాఫ్స్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇస్ వెరీ వెరీ వైటల్ అండ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ టు గెట్ ద జాబ్. యూసేజ్ అంటే జనరల్ గా ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ స్పాటింగ్, కరెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ వొకాబులరీ విషయానికి వచ్చేస్తే మనకి సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ స్పెల్లింగ్. ఇక గ్రామర్ విషయానికి వస్తే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్ అండ్ యాక్టివ్ వైస్, ప్యాసివ్ వైస్, రిపోర్టెడ్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ హై స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా కూడా మనకి ఇక్కడ గ్రామర్ సెక్షన్ లో వస్తుంది. మనం ఒకసారి కాంప్రహెన్షన్ అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్ చూసినట్టయితే మనకి రీడింగ్, ఎంసిక్యూస్, మెయిన్ ఐడియా, థీమ్ అండ్ టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్. వన్ ప్యాసేజ్ విల్ బి గివెన్ అండ్ యు ఆర్ గోయింగ్ టు రీడ్ ఇట్ థరోలీ త్రూ ద టెక్నిక్స్ ఆఫ్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. తెలంగాణ ఎస్ఐ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి ఇంగ్లీష్ కంటెంట్ కి సంబంధించినటువంటి పార్ట్ 1, పార్ట్ 2 టోటల్ 100 మార్క్స్ 2 కంప్లీట్ వీడియోస్ చేశాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సంతోష్ అండ్ యూ హ్యావ్ complete thorough explanation of objective and descriptive English of Telangana essay examinations. Don't forget to hit the bell icon. Do watch this video without skipping. Like, subscribe and share with your friends. Thanks for watching.